హైదరాబాద్ నగరంలో కరెంటు తీగలు, ఇంటర్నెట్ కేబుల్స్, డిష్ కేబుల్స్ ప్రమాదకరంగా ఉన్నాయి. బోరబండలోని కొన్ని ప్రాంతాల్లో చేతికందే ఎత్తులోనే కేబుల్స్ కనిపిస్తున్నాయి. ఇక దీంతో జనాలు భయంతో వెళ్తున్నారు. ఇష్టారాజ్యంగా ఇళ్ల మధ్యలో కేబుల్స్ ఉండటంతో బస్తీవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి సుప్రియ అందిస్తారు. నగరంలో చూసుకుంటే వైర్ల సమస్య కూడా ఎక్కువగా ఉందని చెప్పాలి. అయితే ముఖ్యంగా బోరబండ లాంటి ప్రాంతాలలో హైటెన్షన్ వైర్లు మనకు పెద్ద ఎత్తున కనిపిస్తుంటాయి. గతం నుంచి కూడా చూసుకున్నప్పటికీ కూడా హైటెన్షన్ వైర్ల వల్ల చాలా వరకు ప్రమాదాలు కూడా చోటు చేసుకున్నాయి. అయితే చిన్నపిల్లలు చనిపోయిన సంఘటనలు కూడా చాలా వరకు ఉన్నప్పటికీ కూడా ఇంకా కూడా హైటెన్షన్ వైర్ల సమస్య అయితే తీవ్రంగా ఇక్కడ కనిపిస్తుందని చెప్పాలి. అయితే బోరబండల ప్రాంతంలో చూసుకుంటే అయితే పక్కన ఇల్లులు ఉన్నప్పటికీ కూడా ఇళ్లలోకి హైటెన్షన్ వైర్లు ఉండడంతో మాత్రం ఇది ప్రమాదం పొంచి ఉందనే చెప్పాలి. ఇక్కడ ఏ టైంలో ఏ ప్రమాదం పొంచి ఉంటుందో కూడా తెలియని అయితే ఇక్కడైతే హైటెన్షన్ల వైర్లు అయితే కనిపిస్తుందనే చెప్పాలి. అయితే ఇక్కడ చూసుకున్నప్పటికీ కూడా విజువల్స్లో మనకు పెద్ద పెద్ద వైర్లు, హైటెన్షన్ వైర్లు బిల్డింగ్స్కి ఆనుకొని ఉండడమే ప్రధాన కారణం. దీనివల్ల కూడా ప్రమాదం పొంచే ఉంది. అయినప్పటికీ కూడా దీన్ని పట్టించుకున్న వరకు అయితే ఇప్పటికైతే ఎలక్ట్రిసిటీ నుంచి అయితే అధికారులు అయితే పట్టించుకోవడం లేదని చెప్పాలి. అయితే మనతోని కొంతమంది ఇక్కడ బస్తీ వాసులు కూడా ఉన్నారు. ఈ హైటెన్షన్ వైర్స్ ఎప్పటి నుంచి ఉన్నాయి అంటే ఇప్పటి వరకు అసలు ఈ హైటెన్షన్ వైర్ల పైన మీరు కంప్లైంట్ ఉన్నప్పుడు స్టార్ కనెక్షన్ ఉండే ఇంత మునుపు స్టార్ కనెక్షన్ ఉన్నప్పుడు కొద్దిగా పర్వాలేదు. ఆ తర్వాత వీళ్ళు ఇంటర్నెట్ అని ఇది అని వచ్చేసి వాడి ఒక్కొక్క పూలు గురి కట్టలు పెట్టేస్తాడు. ఏంద్రా భయ అంటే నీకెందుక, నువ్వెవరు చెప్పడానికి, వాళ్ళకి లేని బాధ నీకెందుకు అని అంటే ఇది ఇప్పటి నుంచి కాదు, ఇప్పుడు 20 సంవత్సరాల నుంచి నడుస్తుంది. ఇదేంది కాదు, ఈ లైన్లో మొత్తం అక్కడి నుంచి మొదలు పెడితే ఎక్కడ ఉంది. ఇంతకుముందు జానిమియా టైం నుంచి ఉన్నది. ముస్లిం మాత్రం ఉండే జానిమియా అని ఆయనే ప్లాట్లు ఇచ్చాడు. ఇది ప్లాట్ ఇచ్చి 200 రూపాయలకు 300 రూపాయలకు అలా ఇచ్చినాయి. జనార్దన్ రెడ్డి ఉన్నప్పటి నుంచి ఉన్నాయి. కానీ ఆయన ఉన్నప్పుడు కొద్దిగా బాగుంది. ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఇది పర్వాలేదు కాదు. వీళ్ళు చెప్తే స్టార్ కనెక్షన్ పోయిన కాంచి ఇదే ఇంటర్నెట్ అంటాడు, ఇది అంటాడు, బండలు చూడండి. ఒక్కొక్క పోలుకు ఎట్లే ఉంటాయి. ఇప్పుడు సర్వీస్ వైర్లు కూడా కరెంట్ వాళ్ళకి చెప్పినా కూడా సర్వీస్ వైర్లు చూడండి ఎట్లున్నాయో. ఇంటి సర్వీస్ వైర్లు కూడా చూడండి ఎట్లున్నాయో. ఏం చెప్పినా కూడా ఎవరు పట్టించుకున్నావు చెప్పినా కూడా నీకేంద్రా, నువ్వేందుకు పెద్ద మాట్లాడుతున్నావు అలాంటి అలా. సో ఇక్కడ పరిస్థితి అయితే ఇదనే చెప్పాలి. అయితే ఇటు ఈ సర్వీసింగ్ వైర్లు అవ్వచ్చు, లేదంటే ఇక్కడ హైటెన్షన్ వైర్లతో మాత్రం ఇటు బస్తీవాసులకు అయితే ఇబ్బంది కలిగిస్తుందని చెప్పాలి. అయితే ఎక్కడ చూసినప్పటికీ కూడా మనకు ఇక్కడ వైర్లే కనిపిస్తూ ఉంటాయి. ప్రతి ఇంటి దగ్గర చూసుకున్నప్పటికీ కూడా మనకు సర్వీస్ వైర్లు, హైటెన్షన్ వైర్లు, ఇక్కడ చిన్న పిల్లలు ఉంటుంటారు కాబట్టి వాళ్ళతోని ఇక్కడ ఉండాలనే కానీ భయపడే పరిస్థితి అయితే కనిపిస్తుంది. చెప్పండి అంటే ఇప్పటి వరకు ఈ హైటెన్షన్ వైర్స్ వల్ల చాలా వరకు అయితే ఈ బోరబండలో ప్రమాదాలు జరిగినప్పటికీ కూడా ఉన్నాయి కదా. సో ఇప్పటి వరకు దీనిపైన మీరు అధికారులకు ఏమైనా కంప్లైంట్స్ అని పెట్టారా? చెప్పినాం మేడం, చాలాసార్లు చెప్పినాం, కానీ అది సెంట్రల్ గవర్నమెంట్ అది ఇది అంటారు వాళ్ళు. ఇక ఆ టైంలో మనం ఏం చెప్పనీకి వస్తుంది. ఇక లోకల్ లీడరు చేస్తామంటారు, కానీ ఇక లోకల్లో దాంట్లో లేకుండా కదా హైటెన్షన్ వైర్లు. అది ఇప్పుడు పోల్స్ అవి తీయమంటే తీసుకురాలి. ఇప్పుడు చెప్తారు, చెప్పగానే మళ్ళీ ఇంకోటి రాదు. అట్లా చెప్పినావు కదా ఈ పొజిషన్లో అంటారు తీసేస్తామని ప్రతి ఎలక్షన్లో చెప్తారు, కానీ ఇక ఎలక్షన్ అయిపోయినాక ఇక అది అంతే ఇది ఇంకా. సో ఇటు ఈ ప్రాంతంలో చూసుకుంటే అయితే ఇటు హైటెన్షన్ వైర్లతో మాత్రము ప్రమాదం పొంచి ఉందనే చెప్పాలి. అయితే ఎప్పటికైనా అధికారులకి చెప్పినప్పటికీ కూడా ఈ వైర్స్కి వాళ్ళకి తగ్గట్టు సమస్యను అయితే తీర్చుతామని చెప్పటికీ కూడా ఇంకా కూడా అదైతే సమస్య అయితే తీర్చడం లేదు కూడా అని చెప్పాలి. అయితే ఇటు ఈ వైర్ల దగ్గర మాత్రము ఎంతో భయపడే పరిస్థితి మాత్రం మనకి ఇక్కడ ఇలాంటి ప్రాంతాల్లో కనిపిస్తుంది. అయితే చాలా వరకు కూడా ఇదివరకు కూడా ఈ హైటెన్షన్ వైర్ల వల్ల కూడా ఎన్నో ప్రమాదాలు జరిగినప్పటికీ కూడా ఇప్పటివరకు కూడా అధికారులు పట్టించుకోలేదని వాపోతున్నారు. నవీన్తో సుప్రియ, న్యూస్, హైదరాబాద్. అయోధ్యలో దీపోత్సవం కోసం